వై గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ ఎండ్రేస్డ్. సో ఎందుకు గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ కోపడ్డాడు? ఎందుకంటే he published a lot of advertisements including these that related to the import and sale of slaves. మళ్ళీ చెప్తాను చూడమ్మా, గవర్నర్ వారన్ హెస్టింగ్ ఎందుకు కోపగించుకున్నాడు? ఎందుకంటే హిక్కీ తన పత్రికల్లో చాలా ప్రకటనలను పబ్లిష్ చేశాడు. ఇందులో బానిసలు దిగుమతి మరియు అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండేవి. ఓకేనమ్మా, అందుకు హీ పబ్లిష్డ్ ఏ లాట్ ఆఫ్ గాసిప్ అబౌట్ కంపెనీ సీనియర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ సీనియర్ అధికారుల గురించి ఆయన అనేక పుకార్లను, వ్యక్తిగత విషయాలను ప్రచురించాడు. ఓకేనమ్మా, గాసిప్, పుకారు. బై దిస్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ ఎండ్రేజ్డ్ అండ్ పెర్సిక్యూటెడ్ హిక్కీ. సో దీనివల్ల గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ తీవ్రంగా కోపగించుకొని హిక్కీని వేధించాడు. ప్రాసిక్యూటెడ్ అంటే ఏంటి? వేధించడం, హింసించడం. ఓకేనమ్మా, అది క్లియర్మా. ఇందులో హార్డ్వర్డ్స్ ఏంటమ్మా? హిక్కీ అంటే ఎవరమ్మా? 1917-80లో హికేస్ బెంగాల్ అంటారు అతన్ని. నెక్స్ట్ హిక్కీస్ బెంగాల్ గెజెట్, అతను తయారు చేసిన న్యూస్ పేపర్ అదే. ఓకేనమ్మా, అనే పేరుతో భారతదేశంలో మొట్టమొదట న్యూస్ పేపర్ని ప్రారంభించిన వ్యక్తి హిక్కీ అంటే ఎవరు? హికేస్ బెంగాల్ గ్యాజెట్ ఫస్ట్ న్యూస్ పేపర్. అతన్ని వారన్ హెస్టింగ్ వేధించాడు. ఎందుకు వేధించాడో ఆల్రెడీ మీకు చెప్పాను. దేనికోసం వేధించాడు? అతను తన పత్రికలో చాలా ప్రకటనలు ప్రచురించాడు. అందులో ఎక్కువ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నాయి కదా, సీనియర్ అధికారులు, బ్రిటిష్ వాళ్ళ గురించి ఆయన అనేక పుకార్లు, వ్యక్తిగత విషయాలను ప్రచురించాడు. దానివల్ల కోపంతో వారన్ హెస్టింగ్ ఏమొచ్చి కోపగించుకున్నాడు. అంతే. క్లియర్మా? థ్యాంక్ యూ.